ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీలలితాంబికాయై నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ ఈ దినం మనం లలితాంబిక రహస్యనామ సహస్రాలలో శృతి అన్నటువంటి 2 బీజ మంత్రాలు కలిగినటువంటి నామాన్ని గురించి చెప్పుకుంటున్నాం. శృతి అన్నటువంటి ఈ నామం జగదంబ యొక్క స్వరూపం. జగన్మాత వేదరూపిణి. వేదాలు అపౌరుషేయాలు, అనంతములు, సత్యస్వరూపాలు, ధర్మాన్ని ప్రతిపాదించేటువంటివి, ధర్మ మార్గంలో మానవ జీవితాన్ని నడిపించేవి. వేదాలు సామాన్య మానవులందరూ అర్థం చేసుకోలేరు. దీనికి చాలా శిక్షణ కావాలి. అందుకే తైత్తరీయోపనిషత్తులో మొట్టమొదట ఈ వేద విజ్ఞానాన్ని పొందేందుకు శిక్షావల్లి అంటూ ప్రథమ అనువాకంలో మనకు ఈ శిక్షావల్లి ఇలాగ తెలియజేస్తుంది. మానవునికి వేద విజ్ఞానం, ఆత్మజ్ఞానం ఇవి పొందాలి అంటే శిక్షణ కావాలి, కొన్ని అర్హతలు కావాలి, కొన్ని యోగ్యతలు కావాలి, ఉత్తమ సాధనలు కావాలి. సాధకుడు ఉత్తమోత్తమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం సాగించి ఉన్నతమైనటువంటి విలువలతో జీవించాలి. ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేందుకు తగినటువంటి శిక్షణ, యోగ్యత, అర్హత, ఆధ్యాత్మ విద్యను అభ్యసించేందుకు అర్హత, యోగ్యతను ప్రసాదించేటువంటిది శిక్షావల్లి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మరియు అథర్వణ వేదం, ఈ వేదాలను శృతులు అంటారు. ఈ వేదాల శిరస్సుల మీద నర్తించేటువంటి దివ్య చరణార విందాలు కలిగినటువంటిది జగజ్జనని లలితా భవానీ దేవి. ఈ దివ్య విద్యను గురు పరంపరగా అనగా ఆధ్యాత్మ విద్యను అభ్యసించినటువంటి గురువులు, బ్రహ్మజ్ఞానమూర్తులైనటువంటి దివ్య గురువులు శిష్య పరంపరకు బోధించినటువంటిది ఈ శృతులు. ఇవి అరణ్యకాలుగా, బ్రాహ్మణాలుగా, సంహితలుగా ఈ వేదాలు విభజించబడ్డాయి. వీనినే ఈ వేదాలని శృతులు అంటారు. సృష్టి అనాది కాలంలో జగన్మాత వేదాలను సృష్టించి బ్రహ్మదేవునికి ప్రసాదించింది కనుక ఆ జగన్మాతకు శృతి అన్నటువంటి నామం కలిగింది. ఇక్కడ గురు పరంపరగా ఈ ఆత్మవిద్య, ఈ బ్రహ్మ విద్య ఈ లోకంలోకి వచ్చింది. గురు పరంపర అని మనం చెప్పుకున్నాం. అనగా అనాది కాలం నుంచి వేద ఋషులు వారు కీర్తి ప్రతిష్టలు కోరరు. వారు ఈ ప్రాపంచికమైనటువంటి ఏ వస్తుతత్వాన్ని కోరుకోరు. వీటన్నిటికీ మించినటువంటి ఒక అమూల్యమైనటువంటి దివ్య చైతన్యం వారికి లభించింది. ఏదైతే వారు కోరుకున్నారో అది వారికి లభించింది. వారు ఇక పొందవలసినటువంటిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. బ్రహ్మ విద్యను అభ్యసించాలంటే వేదమాత అయినటువంటి తల్లిని భక్తితో, శ్రద్ధతో, వినయంతో, సహనంతో, ఉత్తమోత్తమైనటువంటి దివ్యశీలంతో ఇత్యాది పవిత్ర లక్షణాలతో ఈ వేద విద్యను అభ్యసించడమే శిక్షావళిలో ఉన్నటువంటి ప్రధాన ఆశయం. అందుకే ముముక్షువు ఉన్నతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించేందుకు ఉత్తమ అధికారి కావాలి, అతనికి కొన్ని అర్హతలు ఖచ్చితంగా ఉండాలి అంటూ ఈ శిక్షావళి నిర్దేశిస్తుంది. ఆ అర్హతలు ఏమిటి? భక్తి అర్హత, వినయతత్పరత, సహనం, ఆత్మజ్ఞానం పొందాలి అనేటువంటి
తీవ్రమైనటువంటి జిజ్ఞాస. నాకు దైవ జ్ఞానం కావాలి, నేను ఈ వేద విజ్ఞానాన్ని నేర్చుకోవాలి, ఈ వేదమాత దివ్య చరణార విందాలను నేను ఆశ్రయించి ఈ వేద విద్యను నేను పొందాలి అన్నటువంటి తీవ్రమైనటువంటి జిజ్ఞాస, ఆ భక్తి భావన ప్రధానమైనటువంటి అర్హత. ఈ అర్హత లేకుండా చదివాను అంటే చదివాను అని ఎవరో బలవంతం మీద అభ్యసించే విద్య కాదు ఇది. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య అంటూ ఏ జగన్మాత అయితే విద్యాస్వరూపిణిగా కీర్తించబడుతుందో ఆ విద్యాస్వరూపిణి ఆత్మవిద్య, బ్రహ్మ విద్యా స్వరూపిణి. వేదం బ్రహ్మ విద్యను ప్రతిపాదించేటువంటి మహాదివ్య చైతన్య సాగరం. ఇందులో ఒక్క మంత్రం అనుభూతి అయితే చాలు, ఆ మంత్రాన్ని ద్రష్టగా అంటే దర్శిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇందులో ఉన్న మంత్రభాగాలన్నీ పరమాద్భుతమైనటువంటి చైతన్య స్వరూపాలు. అవి నిరంతరం చైతన్య ప్రవాహంగా ఈ అనంతమైనటువంటి ఆకాశంలో ప్రసరిస్తూనే ఉన్నాయి. ఎవరైతే గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యము సహస్ర పర్యంతం జపిస్తారో, ఎవరైతే ఈ వేదమాత అయినటువంటి గాయత్రి పాదార విందాలను ఆశ్రయిస్తారో, ఎవరైతే బ్రహ్మ విద్య జిజ్ఞాసులుగా ఉంటారో వారిని ఈ ఆత్మవిద్య వరిస్తుంది. జగన్మాత మహాసరస్వతీదేవి అట్టి వారిని అనుగ్రహిస్తుంది. వారికి అపారమైనటువంటి విద్య, వివేకము, వినయ సంపన్నత, శీల సంపద వీటన్నిటినీ ప్రసాదిస్తుంది. మేధస్సుకు అందనటువంటిది ఆత్మజ్ఞానం. అందుకే వేదాలు కూడా సత్యాన్ని ప్రతిపాదిస్తాయి కనుక ఆ వేదాలను చదివినంత మాత్రాన అర్థం చేసుకోవడం సాధ్యం కానే కాదు. క్రమంగా ఉన్నతతరమైన మహోన్నతమైనటువంటి దివ్య స్థితులకు అంతర్ముఖంగా చేర్చి మహామౌనం అనే కిరీటం పెడుతుంది వేదమాత. మనకు ఏ విధమైన అర్హత లేదు. మనం అటు ఇటు తిరిగేటువంటి చంచల మనసుతో ఉన్నటువంటి అతి సామాన్యులం. వేదమాత చరణార విందాలను ఆశ్రయించి నిత్యం సహస్ర గాయత్రిని జపించేటువంటి ఈ శృతి మాతను ఆరాధించినటువంటి భక్తునికి తల్లి ఉన్నతతరమైన మహోన్నతమైన సర్వోన్నతమైనటువంటి ఆత్మవిద్యను అంతరంగంలోనికి ఒక సుగంధంలాగా ప్రవేశపెడుతుంది. ఈ దివ్య సుగంధాన్ని ఒక్కసారి అనుభవించినటువంటి భక్తుడు అంతర్ముఖుడవుతాడు. లలితా రహస్యనామ సహస్రాలలో మీరు ఈ నామాన్ని నిరంతరం చదువుతూనే ఉంటారు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దుర్లభమైనటువంటిది. బహిర్ముఖంగా మనసు ఎప్పుడు అటు ఇటు వేగంగా పరిగెత్తుతూ తిరిగేటువంటి మనస్సుకు ఆత్మజ్ఞానాన్ని అందుకోవడం చాలా దుర్లభము అంటూ ఈ నామం తెలియచేస్తుంది. గురువు సర్వకారణభూత శక్తి అంటుంది వేదం. ఈ గురువు ఎవరు అంటే శివాయ గురవే నమః అంటూ వేద ఋషులందరూ ఆ ఈశ్వరుని గురువుగా దక్షిణామూర్తి స్వరూపంగా భావించి స్వామివారిని సేవించి ఉన్నారు. మనకు గురు పౌర్ణమి పండుగ దినం వస్తుంది. ఆ గురు పౌర్ణమిలో సర్వసాధారణంగా వ్యాస మహర్షిని మనం పూజించడం సాధారణంగా ఉంటుంది. వ్యాస భగవానుల వారు ఒక దివ్యమైనటువంటి కారణ జన్ములు, ఒక పవిత్ర కారణాని కోసమే ఈ లోకంలోనికి విచ్చేసినటువంటి పుణ్యమూర్తులు. వారు వేదాలకు చేసిన సేవ వర్ణనాతీతమైనటువంటిది. వ్యాస భగవానులు కనుక వేదాలను విభజన చేయకపోతే మానవులకు వేద విజ్ఞానం కలిగేదే కాదు. వాటి నుంచి అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు ఇలాగా ఎన్నో భాగాలుగా విభజించి మానవ జాతికి ఆ మహనీయుడు చేసిన సేవ వర్ణనాతీతమైనటువంటిది. అందుకు వ్యాస పూజ పేర మనందరం కూడా ఈ గురు పౌర్ణమి సందర్భంలో వ్యాస భగవానుని గురువుగా భావించి వ్యాస పూజ అంటూ చేయడం సాధారణంగా మన దేశంలో మనం చూస్తూ ఉంటాం. ఈ దినం గురువుని గృహంలో పెట్టుకొని పూజించాలి.
ఒకవేళ గురువులు ఎవరు లేకపోయినా గురుతుల్యులుగా ఉన్నటువంటి వారు, మీకు ఎవరైనా హితవు కోరేటువంటి వారు పెద్దలు, వారిని కూడా గురుస్థానంలో ఉంచుకొని మాతృదేవతను లేదా పితృదేవతను ఆచార్య స్వరూప స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరినైనా కూడా ఆ గురు పౌర్ణమి రోజు పవిత్రమైనటువంటి భావనతో సహస్ర పర్యంతం గాయత్రీ మంత్రాన్ని జపించి వారిని పూజించి వారికి భోజనం ప్రసాదించి ఆ గురువుని సేవించాలి అంటూ శాస్త్రవచనం. ఈ గురు పరంపరలు ఇలాగ వెళుతూ ఉండగా సప్త ఋషులు, సనకాది మహర్షులు, వీరందరికీ ఇంకొక గురువు ఉన్నారు. ఆ ఆది గురువు శ్రీ గురు దక్షిణామూర్తి. కాబట్టి ఈ శృతులన్నీ కూడా గురు పరంపరగా వచ్చాయని మనం మొదటే చెప్పుకున్నాం. ఈ గురు పరంపర స్వరూపంగా వచ్చినటువంటి శృతులు, ఈ వేద భాగాలు సత్యాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి. మనం ఎలాగ జీవించాలి? కొంతమంది చెప్తుంటారు, నాకంతా బ్రహ్మం అండి, నేను ఇవన్నీ ఈ బొట్లు పెట్టుకోవడం, విభూది పెట్టుకోవడం, విభూది బొట్టు పెట్టుకుంటారంటే నాకు అవసరమా అంటారు. అలాగా 10 మందిలో నాకు ఇవన్నీ అక్కర్లేదు అంటూ అంతమందిలో అట్టహాసంగా చెప్పడం అనేటువంటిది అంత సముచితంగా ఉండదు. కాబట్టి చాలా వరకు మనం అలాగా చూస్తూ ఉంటాం. నాకు అన్నీ తెలుసు, నాకు ఇవన్నీ ఏమీ అక్కర్లేదంటే అన్నం తినకుండా, నిద్రపోకుండా, బట్టలు కట్టుకోకుండా లేరు కదా. యోగి వేమన్లాగా యోగి వేమన ఏది అక్కర్లేదనుకుని సర్వాన్ని త్యజించి దుస్తులు ధరించడం కూడా విడిచిపెట్టి తపస్సులో కూర్చున్నారు. అలా కూర్చోవడం లేదు కదా. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని గౌరవించవలసిన ధర్మం కూడా మనకున్నది. సనాతన ధర్మాన్ని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో సనాతన ధర్మమాత చాలా గొప్పదైనటువంటి ప్రేమను ప్రసాదించి మన జీవితాన్ని, అంతరంగాన్ని ఉజ్వలమయం చేస్తుంది. సత్యం నుంచి మనల్ని తప్పించదు. అధర్మము, నైతిక విలువలు లేనటువంటి మార్గంలో మనల్ని నడిపించదు. సర్వోత్కృష్టమైనటువంటి ధర్మ జీవనాన్ని ప్రసాదిస్తుంది. తల్లిని ఎప్పుడైతే మనం విలువ ఇచ్చి గౌరవించి పూజించామో ఆ తల్లి సత్యస్వరూపిణి గనుక, శృతి రూపిణి గనుక, సర్వభూతమయి అన్ని భూతములలో ఉన్న తల్లి గనుక ఎప్పుడూ అన్ని భూతాలలో కూర్చొని అందరినీ వీక్షిస్తూ ఉంటుంది కనుక ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను తప్పు చెయ్యనివ్వదు, అబద్ధం చెప్పనివ్వదు. కాబట్టి ఇలాంటి దివ్యమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది. శిక్షావళి దీని గురించే మనకు ప్రబోధం చేస్తూ ఉంది. శిక్షావళిలో వేదాలను అధ్యయనం చేసే విషయమే చెప్పడం లేదు. అంటే పెద్ద పెద్ద వృక్షరాజ్యాల క్రింద కూర్చొని గురుగారు పాఠాలు చెప్తూ ఉంటే వేదాధ్యయనం చేయడం గురించి మాత్రమే చెప్పలేదు. ఏం చెప్తుంది? సత్యవాక్పాలన. వేదం చదివిన నోటితో ఎందుకు అబద్ధం చెప్తున్నావు, చెప్పకూడదు అంటూ సత్యవాక్పాలన గురించి గొప్పదైనటువంటి మార్గనిర్దేశనం చేస్తుంది శిక్షావల్లి. చిన్నపిల్లలు నడవలేకపోతూ ఉంటారు. అప్పుడు తల్లి వాళ్ళ చేతులు పట్టుకొని చిన్నగా నడిపిస్తూ తీసుకొని వెళ్తుంటుంది. మీరు చాలా సందర్భాల్లో అలా పిల్లల్ని నడిపించేటువంటి తల్లిదండ్రులను చూసి ఉంటారు. వేదమాత గాయత్రి తల్లి ఈ శిక్షావళి ద్వారా కేవలం వేదాధ్యయనం చేయడం మాత్రమే కాకుండా సత్యవాక్పాలన అన్నటువంటి అద్భుతమైనటువంటి వరాన్ని ప్రసాదిస్తుంది. మరొకటి తపస్సు, సాధన, ఇలాంటి ముఖ్య అంగాలను అనుగ్రహిస్తుంది. తపస్సు తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం. ఈ బ్రహ్మ విద్యా ప్రధాయిని అయినటువంటి తల్లి తపస్సు ద్వారా అంతరంగంలో జాజ్వల్యమానంగా విరాజిల్లేటువంటి ఒక చేతనా శక్తి. ఆ తపస్సు చేయాలంటే ఏం కావాలి? సాధన కావాలి. సాధన కావాలంటే ఏం కావాలి? గురువు అనుగ్రహం కావాలి. గురువు ఒక ఓంకారమో, ఒక నమశివాయ మంత్రమో, ఏదైనా ఒక మంత్రోపదేశాన్ని చెయ్యాలి. ఎటువంటి వారికైనా కూడా సాక్షాత్ రమణ మహర్షి కూడా తిరువణ్ణామలై దేవాలయానికి వచ్చి ఆ అరుణాచలేశ్వర శివలింగాన్ని గట్టిగా కౌగలించుకొని, అప్పా నీకోసం అన్నీ వదిలి వచ్చాను అని చెప్తున్నారు. అక్కడ అరుణాచలేశ్వర శివలింగమే రమణ భగవానుడికి గురు రూపంగా ప్రకాశించారు. కాబట్టి ఇక్కడ సాధనకు, తపస్సుకు ఒక గురువు కావాలి.
ఒక గురి కావాలి. ఆ గురువే ఈ గురిని ప్రసాదిస్తూ తపోసాధనలను చేయిస్తూ, గురువు సాధన చేయించాలంటే శరీరంతో ప్రక్కనే కూర్చొని ఉండవలసిన అక్కర్లేదు. శరీరం లేకపోయినా కూడా గురువు ఆజ్ఞలను పంపిస్తూ ఉంటారు. ఎక్కడికి వచ్చి ఆజ్ఞలు చేరుతుంటాయి? మీ ఆజ్ఞాచక్రం మీద పనిచేస్తూ ఉంటాయి. మీ ఆజ్ఞాచక్రం మీద పనిచేస్తూ వారు పంపించేటువంటి ఉత్తమోత్తమైనటువంటి సందేశాలను తీసుకొని సనాతన దివ్య ధర్మ మార్గంలో, పవిత్ర మార్గంలో పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ చాలా పవిత్రంగా, ఆంతరంగిక పవిత్రత అంటే ఇక్కడ స్నానం చేయడం, బొట్లు పెట్టుకోవడం గురించి నేను మాట్లాడడం లేదు. పవిత్ర జీవనం అంటే ఆంతరంగికంగా మనస వాచ కర్మణ పవిత్రతగా ఉండడం. ఈ పవిత్రత శుద్ధమైనటువంటి దివ్య జీవితాన్నిచ్చి బ్రహ్మజ్ఞాన సిద్ధికి సరి అయినటువంటి అర్హతను ప్రసాదిస్తుంది. శిక్షావల్లి తైత్తరీయోపనిషత్తులో దీని గురించి ప్రబోధించింది. శృతి అన్నటువంటి ఈ 2 బీజ మంత్రాలు కలిగిన లలితా సహస్రనామంలో ఉన్నటువంటి మంత్రం పరమేశ్వరీ దేవిని గురించి ప్రతిపాదిస్తున్నది. అమృతాత్మ స్వరూపులారా, లలితా సహస్రనామాలు అనంతమైన కోట్ల సాగరాల వంటివి. అందులో ఒక్క జలబిందువును కూడా మనం గ్రోలలేం. లలితా సహస్రనామ పారాయణమే అనంతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. మీ అందరికీ జగదంబ యొక్క మహానుగ్రహం సదా ప్రాపించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.